10వ తరగతి వీడ్కోలు సమావేశము మరియు మన పాఠశాల వార్షికోత్సవ సమావేశానికి సంబంధించినటువంటి సభకు అధ్యక్షత వహించవలసిందిగా మన గౌరవ ప్రధానోపాధ్యాయులైనటువంటి షేక్ అబ్దుల్ సుబాన్ గారిని సవాగరంగా మన వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. చెప్పట్లు. మన పాఠశాల యొక్క బాధ్యతల్ని తన భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి మన ప్రధానోపాధ్యాయులు గారు ప్రస్తుతం సభను అలంకరించడానికి కొత్త సైకిల్ నేను వస్తూ ఉన్నారు. అలాగే మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి మాల్యాద్రి రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే మన గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి అలాగే మన గుండుపల్లి హై స్కూల్కు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్నటువంటి కోతులూరే సార్ని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తుంది. అలానే మన పాఠశాలలో ఫస్ట్ అసిస్టెంట్ మరియు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇక కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అలానే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మన గౌరవ ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీ షేక్ అబ్దుల్ సుబాన్ గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓవర్ టు అవర్ హెచ్ఎం సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గతంలో ఈ పాఠశాలలో పనిచేసి చాలా కాలం పాటు పనిచేసి బదిలీపై వెళ్ళినటువంటి
శ్రీనివాసరావు గారు, కరణం శ్రీనివాసరావు గారిని సాదరముగా సభావేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సార్ రండి, తప్పనిసరిగా మీరందరూ వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారనుకుంటున్నాము. సార్కి ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉంది, చప్పట్లు కేకలతోటి మీ యొక్క అభిమానం చాటుతున్నారు. సార్ శ్రీనివాసరావు అట్రాండి ఇటు వచ్చేయండి, అటు కాదు అటే వచ్చేయాలి. ఓకే ఒక్కసారి ఆయన కనబడిపోండి. సార్ మీరు కూడా వచ్చి మీ యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగనే గతంలో ఈ పాఠశాలలో పనిచేసి బదిలీపోయినటువంటి ఎంవి రామయ్య గారిని కూడా సభావేదిక మీదకి వచ్చి తమ యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను సార్. ఎంవి రామయ్య గారు అలంకరిస్తారు సార్. మన యొక్క టీచర్స్, మన యొక్క మేడమ్స్ ఎక్కడన్నా కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో భాగం పంచుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు స్పోర్టివ్గా పనిచేయండి. నా దాకా వచ్చేదాకా లేకుండా మీరే నిర్ణయం తీసుకొని. అలాగనే మన పక్కనే సాధ్వి అనే పాఠశాల ఉంది. ఆ పాఠశాల యొక్క కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ అయినటువంటి కరణం గంగయ్య గారిని కూడా, వెంగయ్య గారిని కూడా వచ్చి తమ యొక్క స్థానాన్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాము సార్. సాదరముగా సభావేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సార్. సార్ ఈ మధ్యనే మన స్కూల్ అట్రాండి, మా యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ రండి. ఎందుకంటే సారు ఎక్కడైనా ఒక స్కూల్ ఉందంటే పోటీ ఉంటుంది, ఒకరి మీద ఒకరికి లేనిపోని కక్షలు ఉంటాయి, కార్పణాలు ఉంటాయి. కానీ సార్ మాత్రము మన స్కూల్కు ఈ మధ్యనే వేరే వాళ్ళను ప్రోత్సహించి 2 వాటర్ కూల్ ఫ్రిడ్జ్లు అందించినటువంటి దాత అయిన పిలవడం మర్చిపోయాను సార్, ఏమనుకోవద్దు. బోధి స్కూల్. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, హార్ట్లీ వెల్కమ్. మళ్ళా పొద్దులేండి, కాదు పెద్దలు వచ్చిన కూర్చోండి సార్. ఇంకెవరు ఉన్నారు సార్ మన వాళ్ళు? ఎప్పటికప్పుడు మీరు మన స్టాఫ్ మెంబర్స్ మొత్తం కూడా మీరు రావాలి. రమణయ్య సార్ని కూడా వచ్చి తమ యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాం సార్. రండి, సాంప్రదాయం ప్రకారం రండి. మీరు పిలవాలి, పిలిచి పూలు చల్లాలి. మీరు సార్ ఇటు వస్తున్నా పట్టకపోయి లాక్కొని పోయి పిలిచి పూలు వేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్, ముందు కూర్చోండి. మరలా ఒకవేళ ఎవరైనా వస్తే చూద్దాం. నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఉందా సార్? ఎవరైనా ఉన్నారా మర్చిపోయినాం? మన సభా వేదిక మీద ఉన్నటువంటి ఎస్ఎంసీ చైర్మన్ మాల్యాద్రి గారికి, అలాగే మన గ్రామ సర్పంచ్ అయినటువంటి లక్ష్మీదేవి గారికి, అలాగే మన సమీప ప్రాంతంలో గుంటుపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఇన్ఛార్జి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి పోతులరయ్య సార్ గారికి, అలాగనే మన ఇన్ఛార్జి పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు గారికి, అలాగే కరణం శ్రీనివాసరావు గారికి, మల్లికార్జునరావు గారికి, బోధి స్కూల్ కరెస్పాండెంట్ వెంగయ్య పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పిల్లలకు మీకు ఆశీస్సులు. ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం కోసము మనం ఎంతో కాలం వేచి ఉన్నాం. ఈరోజు ఈ పండుగను ఎలా జరుపుకోవాలంటే చాలా చక్కగా జరుపుకోవాలి. అలాగే ఇప్పుడే మన యొక్క ఎస్టీయు జిల్లా నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి సార్ని ద్వారా వచ్చి సభావేదిక మీదకు వచ్చి తమ యొక్క స్థానాన్ని అలంకరించాల్సింది కోరుతున్నాను సార్. మన స్టాఫ్ మెంబర్స్ వెళ్ళి సాధారణంగా ఆహ్వానించి మీరు అక్కడే కూర్చోండి. మ్యూజిక్ మార్చాలి, మ్యూజిక్ పాడలేదు, మ్యూజిక్లో పాడలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్టీయు జిల్లా నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎన్నికయ్యారు. మన యొక్క మండలం వ్యక్తి, మన మండల వాసి, ఇద్దరు కూడా ఇక్కడ ఒకే స్కూల్లో పనిచేస్తున్నారు. ఇద్దరు జిల్లా నాయకులు మన స్కూల్కి మన ఫంక్షన్ రావటము మన యొక్క గర్వకారణము. కాబట్టి
ఈ యొక్క ఫంక్షన్ని మనం అందరం కూడా మీరందరూ కూడా చక్కగా నిర్వహించుకుందాం. అందరూ కూడా నీళ్ళ కోసం మధ్యలో పోవద్దని చెప్పాను. ఎవడో నీళ్ళ కోసం పడాడు, నీళ్ళ కోసం పోవద్దని చెప్పాను. మీకు టైం ఇస్తే మళ్ళీ కావాలి నేను. ఓకేనా? చక్కగా చేసుకుందాము. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కాండి. నేను 2023వ సంవత్సరము సింగారెడ్డి సరే గుంటుపల్లి హై స్కూల్లో పిఎస్ అసిస్టెంట్ గా పనిచేసినటువంటి సింగారెడ్డి గారిని మీరు వచ్చి తమ యొక్క స్థానాన్ని అలంకరించవలసింది కోరుతున్నాను సార్. రండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను 2023వ సంవత్సరము జూలై 8వ తారీఖున ఈ స్కూల్లో నేను రావడం జరిగింది సార్. హెడ్ మాస్టర్గా ప్రమోషన్ నేను వచ్చాను. 2023 జూలై నేను వచ్చిన వెంటనే నేను ఒకటే నిర్ణయానికి వచ్చాను. నేను ఈ ఊరి వాసిని, ఈ గ్రామ వాసిని. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్న స్కూల్లో నా శ్వాస కూడా ఈ స్కూలే. ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి వ్యాపకాలు కానీ అవన్నీ మానేశాను. గతంలో ఎలా ఉండేవాన్నో అంటే గతంలో స్కూల్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు మిగతా విషయాలలో భాగం పంచుకున్నా కూడా హెడ్ మాస్టర్కి వచ్చిన కాడ నుంచి పూర్తిగా స్కూల్ మీదనే మనసు పెట్టాను. పిల్లల యొక్క అభివృద్ధి కోసము, స్కూల్ యొక్క డెవలప్మెంట్ కోసము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా 3 వింగులు ఉన్నాయి ఈ స్కూల్లో. ఈ 3 వింగులకు 3 రకాల పేర్లు పెట్టి సెక్షన్లు డివైడ్ చేయడం జరిగింది. అలాగనే ఈ స్కూల్లో ఎప్పుడో 60 ఏళ్ల నాటి స్కూల్లో ఒక విగ్రహం కూడా లేకపోయేసరికి, జాతీయ నాయకుల విగ్రహం కూడా లేకపోయేసరికి వెంటనే అనేక మందిని కలిసి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే వచ్చిన కాడ నుంచి ఆగస్టులోనే స్టడీ అవర్స్ 10th క్లాస్ పిల్లలకు స్టడీ అవర్స్ పెట్టి మా యొక్క ఉపక్లాస్ రేపు వితౌట్ ఎనీ హెల్పింగ్ లేకుండా పాస్ కాగలమని ఒక ధైర్యాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి ఇందు మూలంగా మా యొక్క ఉపాధ్యాయులకు నేను మనస్ఫూర్తిగా సభావేదిక మీదుగా వాళ్లకు అభినందనలు తెలియపరుస్తాను సార్. ఎందుకంటే ఒక సంస్థ నడవాలన్నా, ఒక సంస్థ డెవలప్ కావాలన్నా తోటి కొలీగ్స్ ఎంత ఫ్రెండ్షిప్గా ఉంటారో, ఎంత మనస్ఫూర్తిగా పనిచేస్తారో, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో అప్పుడే ఆ సంస్థ నడుస్తుంది. కానీ ఏ ఒక్కరితోటి హెడ్ మాస్టర్తో ఏ ఒక్కరితో కూడా ఆ డెవలప్మెంట్ రాదు. అందుకు నేను సదా మా యొక్క ఉపాధ్యాయులకు రుణపడి ఉంటాను. చాలామందికి ఇది కూడా వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్గా ఫస్ట్ ప్రమోషను అయినప్పటికీ కూడా ఎక్కడ రాజీ పడకుండా స్టడీ అవర్స్లో కానివ్వండి, టీచింగ్లో కానివ్వండి, మిగతా విషయాలలో కూడా రాజీ పడకుండా పనిచేస్తున్నారు. అలాగే నేను స్కూల్కి వచ్చి లేకపోతే మీరు జీవితంలో ఎక్కడా షైన్ కాలేరు. చదువు ఆటోమేటిక్గా అదే వస్తుంది. డైలీ కంటిన్యూగా వచ్చే వాళ్ళకు చదువు ఆటోమేటిక్గా వస్తుందని చెప్పాను. దాదాపు 370-80 మంది ఈరోజు పిల్లలు వస్తున్నారు. ఎవరైనా ఆబ్సెంట్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నా కూడా నేను డైరెక్ట్గా మా స్టాఫ్ మెంబర్స్ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వస్తున్నారు. నేను స్కూల్లో పిల్లలకు ఎంజాయ్మెంట్ తోటి, ఆనందంతో వాళ్ళు స్కూల్కి రావాలనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను. ఎక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ భయం చెప్పాలనో అక్కడ భయం చెప్తూ, ఎక్కడ వాళ్ళు స్కూల్కి అట్రాక్షన్గా రావాలని ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం స్కూల్లో. మేము ఈ మధ్య కాలంలో మీరే చూస్తుంటారు, పిల్లలు మీరే చూస్తుంటారు, అనేక రకాల కార్యక్రమాలు. ఎక్కడ ఏ ఫంక్షన్ వచ్చినా కూడా ఆ ఫంక్షన్ మిస్ కాకుండా చివరికి సంక్రాంతి సంబరాలు చేశాము. అలాగే జనవరి ఫస్ట్ చేసాము. క్రిస్మస్ రోజున కేక్ కట్ చేసాము. అన్ని మతాలను సమానంగా పాటిస్తూ అనేక రకాల కార్యక్రమాలు ఈ పాఠశాలలో. ఆనందాన్ని, స్కూలుకు వెళ్ళాలి, ఆనందంతో వెళ్ళాలి, ఎంజాయ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో అనేక రకాల కార్యక్రమాలు చేశాము. ఈ సంవత్సరము నాకున్న నమ్మకం ఏంటంటే 10th క్లాస్ వాళ్ళు 79 మంది రాస్తున్నారు. లాస్ట్ అంకె 9,
మంచి నా సెంటిమెంట్ నెంబర్ 9 కూడా. కాబట్టి 79 మంది అందరూ ఓకే. వెరీ గుడ్. మీ 79 మందితోటి సేమ్ ఇలాగనే ఒక గ్రూప్ ఫోటో తీపిచ్చి ఒక పెద్ద ఫ్లెక్సీ మనం సెంటర్లో వేయబోతున్నాం. తప్పనిసరిగా నమ్మకం నాకు ఉంది. మీలో నమ్మకం ఉందా? 10th క్లాస్ వాళ్ళు గట్టిగా రావాలి. మీలో లేదంటే డల్గా ఉండండి, ఉందంటే యాక్టివ్ ఉండండి మీరు. వెరీ గుడ్. ఇదే కావాల్సింది. నేను ఫస్ట్ చెప్పాను మీకు, నేను 70 మందితోటి మనము ఒక చిన్నపాటి అసెంబ్లీ వాళ్ళలాగా ఒక పెద్ద ఫోటో తీయబోతున్నాము, పెద్ద ఫ్లెక్సీ వేయబోతున్నాము. మీరందరూ కూడా తప్పనిసరిగా జాగ్రత్తగా పరీక్షలు రాసి ఎక్కడ ఎటువంటి తేడా లేకుండా, స్కూలు చెడ్డ పేరు లేకుండా, పాఠశాల యొక్క టీచర్లకు చెడ్డ పేరు లేకుండా మీరంతా కష్టపడి చదవండి. మంచి మార్కులతో పాస్ అయిపోవాలి. మీ వలన స్కూల్ డెవలప్మెంట్ నెక్స్ట్ ఇయర్ 550 మందికి మేము చెప్తే గొప్పగా ఉంటుంది, మీరు చెప్తే అది రియల్ గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఏం చెప్పండి? 550. ఎక్కడికి పోవాలి మనము? 550 మంది అంటే దాదాపు 100-150 మంది పెరగాలి. ఎలా పెరుగుతారో దేవుడు మనకు దారి చూపిస్తాడు. కంపల్సరీగా మనం చేసే కృషే మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ చూపించినటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ కూడా మేము చేసినాయి సార్. పిల్లలకు 10th క్లాస్ పిల్లలకు మెటీరియల్ ఇప్పించాము. అలాగే ఒక దాతను పట్టుకొని 2 రకాల వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్లు ఇప్పించాము. అలాగనే పాఠశాలలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, అలాగే సైన్స్ పరంగా కానివ్వండి, ఇలా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి స్కూళ్ళలో ఎప్పుడు కూడా పిల్లలకు ఆనందం కలగజేయాలనే ఉద్దేశంతో మేమందరం చేస్తున్నాము. ఇంకా మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మధ్య మధ్యలో నేను మాట్లాడుతుంటాను. మీరు పిల్లలు ఎక్కడా గోడ చేయకుండా ప్రశాంతంగా ఉండి వినాలి. ప్లస్ మనకు గెస్ట్లు వచ్చారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే రేపు బయటికి పోగానే లేకపోతే ఆ పిల్లలు డిసిప్లిన్ లేదురా, వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళ హెచ్ఎం మాట వినరు, వాళ్ళ టీచర్స్ మాట అనిపించుకుంటారా? మంచి వాళ్ళు అనిపించుకుంటారా మీరు? వెరీ గుడ్. ఇదే మాట మీద ఉండండి. అందరూ మీరు ప్రశాంతంగా ఉండండి. దీంతో పాటే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేపిద్దాము. ఇప్పుడు మన యొక్క ఎస్ఎంసీ చైర్మన్ సార్, మేము ఆల్రెడీ ఒక మాట ఏమనుకోదు సార్, మీరంతా కూడా సబ్జెక్ట్ పరంగా పిల్లలు ఎక్కడ పాస్ కావాలి, ఏమేమి రాస్తే పాస్ అవుతారు అనే కోచింగ్ తర్ఫీదు ఇచ్చాము సార్. ఎక్కువ సమయం లేదు, ఇంకా వచ్చే అతిథులు చాలా మంది ఉన్నారు కాబట్టి సమయాన్ని క్రోడీకరించాలి. కాబట్టి మాట్లాడే వాళ్ళు మీ యొక్క ఆశీస్సులు మాత్రమే అందించండి సార్. ప్రతి ఒక్కరికి 2 నిమిషాలు మాత్రమే కేటాయిస్తాము. ఆ 2 నిమిషాలలో పిల్లలు ఎగ్జామ్స్ రాసే వాటి గురించి కాకుండా మీ యొక్క దీవెనలు మాకు అందియాలని మనసారా కోరుకుంటున్నాం సార్. ఆ దీవెనలు మాత్రం ఇవ్వండి. మేము మరలా ఒక 10 రోజుల్లో ఈ యొక్క 10th క్లాస్ వాళ్ళకు సరస్వతి పూజ పెట్టాము. సరస్వతి పూజే కాదు, నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, సర్వమత ప్రార్థనలు పెడతానంటే అదేంటి సార్ ఎప్పుడు లేదు ఈ స్కూల్ అన్నారు. ఎస్, సర్వమత ప్రార్థనలు పెట్టబోతున్నాను. ఒక హిందూ, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం, మన భారతదేశము ఇలాగనే ఉంది. మనలో ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని వర్గాలున్నా మనమంతా ఒక్కటే. మనమంతా భారతీయులము. మనలో ప్రవహించేది భారతీయుల రక్తం తప్పగా వేరే రక్తం ఏం లేదు. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఆ రోజు సర్వమత ప్రార్థనలు పెడుతున్నాము. ముగ్గురికి కూడా వాళ్ళ మత ఆచార ప్రకారము పూజలు జరిపి కంపల్సరీగా హార్డినెస్ ఇస్తాం. కాబట్టి వచ్చిన అతిథులు వాళ్ళకి దీవెనలు మాత్రం అందియాలని మనసారా కోరుకుంటున్నాను సార్. సిఆర్పి గారు, మీరు ఎక్కడికి వేరే మాకు కనపడలేదు, భద్రించి కనపడలేదు, కూర్చోండి సార్. మా సిఆర్పి అందరితోటి ఎండిఎం మీల్స్ కూడా చక్కగా పెట్టిస్తున్నాం సార్. ఈ మధ్య ఏమన్నా ఎండిఎం మీల్స్ బాగుందా లేదా? వెరీ గుడ్. బాగా పాస్ అవ్వండి. మీకు దేవుడి యొక్క దీవెనలు ఉన్నాయి. ఒక్క మాట మాకు
ఆచారము. నెక్స్ట్ లక్ష్మీదేవి గారు, మన గ్రామ సర్పంచ్. మనం ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా కంపల్సరీగా హాజరవుతారు మేడం గారు. మేడం గారు కూడా జస్ట్ దీవెన అందించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు మన గ్రామంలో స్కూల్ దగ్గర ఇదే ప్రోగ్రాం పెట్టింది. అది అంతా కూడా మన హెచ్ఎం సారు చేసిన ప్రోగ్రాము. మన సార్లకి, టీచర్కి అందరికి కూడా నా నమస్కారాలు. అందరికి కూడా నా ఆశీస్సులు ఉంటాయి. అందరు చదివి పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే, మీలాంటి మా యొక్క డెవలప్మెంట్లో మీ గ్రామ పెద్దల యొక్క సహకారం కూడా తప్పనిసరిగా అవసరము. ఓకే, థ్యాంక్ యూ మేడం. చైర్మన్ గారు అయిపోతుంది, మీ టాపిక్ అయిపోతుంది, మన రాజుగా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం గారు, కల్చరల్ యాక్టివిటీస్ ఒకటి రెడీ కావాలి. ఒకటి ఫస్ట్ రెడీ కావాలి. చిన్నపాటి సాంగ్స్ ఒక 5 నిమిషాల ప్రోగ్రామ్ రెడీ కావాలి. నెక్స్ట్ మాట్లాడే లోపల వచ్చేది పంపాలి. నెక్స్ట్ ఇప్పుడు మన యొక్క సమీప గ్రామంలో, అంటే ఇక్కడ మొన్నటి వరకు సార్ పనిచేస్తారు తెలుసా మీకు? మొన్నటి వరకు పనిచేస్తారు ఇక్కడ ఎవరు? పోతు మోరయ్య సారు. పేరులోనే ఉంది పోతు అని. పోతు రాజు, పోతు మోరయ్య గొప్ప పేరు. ఆయన మిమ్మల్ని ఉద్దేశించి అందరం కూర్చోవాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. పెద్దలు సార్. గౌరవనీయులు సభాధ్యక్షులు సుభాష్ సార్ గారు మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి పాఠశాల చైర్మన్ మరియు సర్పంచ్, మరి నాతోటి గతంలో పనిచేసిన ఉపాధ్యాయ మిత్రులు మల్లికార్జున సారు మరియు నాగేశ్వరరావు సారు, శ్రీనివాసరావు, రామయ్య సారు మరియు ఎస్టీవీ నాయకులు నరసింహారెడ్డి, సింగారెడ్డి, గంగయ్య సార్ గారికి నమస్సుమాంజలి. విద్యార్థులకు నా ఆశీస్సులు. నేను మొన్నటిదాకా ఈ పాఠశాలలో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేశాను. జూన్లో గుంటిపల్లి హై స్కూల్కి మ్యాథ్స్ అసిస్టెంట్గా వెళ్ళటం అనేది జరిగింది. ఇప్పుడు 10th క్లాస్ చదివే విద్యార్థులకు నేను ఇంగ్లీష్ మీడియం 9th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ బోధించడం అనేది జరిగింది. మంచి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, మంచి బ్రిలియన్స్. ఇక తెలుగు మీడియం అనేవాళ్ళు 19 మంది ఎంతమంది ఉండొచ్చు. వాళ్ళు కూడా బాగానే చదువుతారు. మొత్తం మీద మేము వెళ్ళిన తర్వాత పాఠశాల అనేది అభివృద్ధి పదంలో నడుస్తున్నది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పాఠశాల మంచి అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఉద్యోగరీత్యా కొనే వాళ్ళలో నేను ఒక వ్యక్తిని మాత్రమే. అయితే 10th క్లాస్ విద్యార్థులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇక్కడ మీకు మీ హెడ్ మాస్టర్ గారు ఎలా బాస్గా ఉన్నాడో నేను కూడా గుంటుపల్లి విద్యార్థులకి అక్కడ నేను బాస్ మధ్యంతో మెలిగి ఎగ్జామ్ రాసి ఎలాంటి గొడవలకి తావు లేకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఆ స్కూల్ వాడివిరా, నువ్వు ఈ స్కూల్ వాడివి, నువ్వు తెలుగు మీడియం వాడివి, ఇంగ్లీష్ మీడియం వాడివి సార్ అన్నట్టు అన్ని మతాలు సమానమే. అందరిలో ఉండేది కూడా. ఇక్కడ బిల్డింగ్ మేము ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఈ బిల్డింగ్ ఓపెన్కి మేము ట్రాన్స్ఫర్ అయిపోతాం అనుకున్నాం. అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాం. ఏదేమైనా పాఠశాలని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి ఈ యొక్క నూతనంగా వచ్చినటువంటి స్టాఫ్ అందరికి కూడా మరొక్కసారి నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. గతంలో మీరు వేసిన ఆ మార్గంలోనే మేము పయనిస్తున్నాం సార్. ఆ డెవలప్మెంట్ కూడా మీరు కూడా కారణమే. మీరు నడిచిన మార్గంలోనే మేము కూడా వెళ్తున్నాం సార్. రైట్. 10th క్లాస్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది సార్, యువర్ చిల్డ్రన్ అండ్ అవర్ చిల్డ్రన్ ఆర్ క్వారలింగ్ సార్ అని ఒకటి ఉంది. మీ పిల్లలు మా పిల్లలు కలిసి పోట్లాడుకుంటున్నారని చెప్పి ఒక సామెత అది ఉంది. అట్లాగనే రేపు గుంటుపల్లి వాళ్ళు, నేరేడుపల్లి వాళ్ళు, అలవలపాడు వాళ్ళు, పీసీపల్లి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మండలం మొత్తం మీద ఒకటే ఓకే. థ్యాంక్ యూ సార్. న్యాయప్రసాద్ సార్ మాట చెప్పినట్టు ఇందాక పిలిచినప్పుడు ఎక్కడికో పోయారు మీరు. రండి, మీరు రండి. నాక
ఆయన మనసంతా ఈ ఊరే ఉంది, ఆయన మనసంతా ఈ స్కూలే ఉంది. అది మర్చిపోలేక ఒక్కసారి సార్ స్కూల్లో పోయినట్టుంది, ఊళ్ళో పోయినట్టుంది. రండి సార్. ఓకే, సార్కు మనసంతా ఇక్కడే ఉంది, ఈ ఊరి మీదనే ఉంది, ఈ స్కూల్ మీదనే ఉంది. అది మర్చిపోలేక జస్ట్ అట్లా తిరిగి వచ్చారు సార్. అంతే కదా సార్? అన్నాయా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈనాటి పెదేర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అలాగే ఈ పాఠశాల ఉపాధ్యాయుని మిత్రులందరికీ కూడా నమస్కారాలు. 10th క్లాస్ విద్యార్థులకి నా ఆశీస్సులు. మన భారతదేశంలో తల్లి తండ్రి గురువుని చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లిదండ్రులని గౌరవించేవాడు ప్రదర్శనలో తీసుకొస్తారని ఆ దేవుడు మీకు మంచి ఫలితాలు వచ్చేటువంటి, మంచి మార్కులు వచ్చే విధంగా ఆశీర్వదించాలని సభాముఖంగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నా. సాధారణంగా ఆహ్వానించాము. వెరీ గుడ్. మిమ్మల్ని ఉద్దేశించి ఒక 2 వాక్యాలు చెప్పవలసిందిగా కోరుచున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పాఠశాల విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. పోయిన ఆదివారం నా మిత్రుడు సుబ్బారావు గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఆ సందర్భంగా నా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్, నౌ దే ఆర్ స్టడీయింగ్ 10th class, they have invited me to come here for this function. At the same time, our headmaster and the staff invited me on phone to come here and wish the children. So I am here now. విద్యార్థులందరూ కూడా చాలా మంచి పిల్లలు. 9వ తరగతి ఇంగ్లీష్ మీడియం బోధించేవాడిని నేను. చాలా మెరికల్ లాంటి పిల్లలు ఉన్నారు. మరి అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకొని, ఈ మార్కులు ముఖ్యం కాదు, నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను మీకు, మీరు తెచ్చుకునే మార్కులు కాదు ఇంపార్టెంట్, మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ సబ్జెక్టే మీకు భవిష్యత్తులో మంచి భవిష్యత్తును అందించడానికి ఉపయోగపడుతుంది. సరే, మార్కులు కూడా బాగా సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మార్కులు కూడా ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి తాలూకా స్థాయిలో కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి పాఠశాల. మేము చదువుకునేటప్పుడు తాలూకా ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థిది ఈ పాఠశాల. అలాగే నేను ఈ పాఠశాలకు వచ్చినటువంటి కొత్తలో మండల స్థాయిలో ఫస్ట్ ఈ పాఠశాల విద్యార్థులే. ఈ చుట్టుపక్కల పిల్లలు చాలా క్రియేటివిటీ ఉన్నటువంటి పిల్లలు, చెప్పినమ్మటే ఇమీడియట్గా క్యాచ్ చేసేటువంటి విద్యార్థులు ఉన్నారు. మరి తప్పకుండా మీరందరూ కూడా గత చరిత్రని పునరావృతం చేస్తారని, అంటే మీరు మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలని చెప్పి ఆశిస్తూ, అలాగే మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత స్థానాలని అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళి వెంటనే వచ్చారు మళ్ళా, ఓకేనా? లేదా నేను వస్తాను మీ దగ్గరికి. ఓకే, థ్యాంక్ యూ. అట్లాగనే పోతులూరాయ్ సార్, ఒక్క సెకండ్ ఆగండి. మా పిల్లలు
ఒక సైన్ మ్యూజిక్ వినిపోండి, మీకు మనశ్శాంతిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. మా విద్యార్థినులు ఇక్కడ రానమ్మా, రావాలి, స్పీడ్ రావాలి, మీరు గెస్ట్లు వెళ్ళిపోతున్నారు మళ్ళా. ఓకే, బీ రెడీ, తొందరగా కానండి. హిందూ మరియు ఓకే కానీ బిగించమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, వెరీ గుడ్. సార్ కూడా వెళ్ళిపోవాలని చూస్తున్నారు, మరలా వస్తారు. బాయ్, ఓకేనా? సార్ మిమ్మల్ని ఉద్దేశించి ఒక 2 వాక్యాలు చెప్పవలసిందిగా సభాభంగం కోరుతున్నాం సార్. ఈ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ 10వ తరగతి పిల్లల వీడ్కోలు సభకి అధ్యక్షత వహించినటువంటి హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి గెస్ట్లకి, పిల్లలకి శుభాభినందనలు. మాకు అప్పుడు శేషయ్య గారు సార్ అనే వాళ్ళు హెడ్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు. సో ఆయన ఇన్స్పిరేషన్ తోటి మేము కూడా బాగా చదివేవాళ్ళం. కాబట్టి మీరు ఇప్పుడు నిజంగా 10th క్లాస్ పిల్లలు బయటికి వెళ్తున్నారు, ఇప్పటిదాకా మీరు ఒక వ్యవస్థలో ఉన్నారు, ఇంకా చూడబోయేది ఇంకొక వ్యవస్థ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని భవిష్యత్తులో పెదేర్లపాడు జెడ్పీ హై స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకి, మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎక్కడైనా వెంకయ్య సార్ ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడైనా ఒక గవర్నమెంట్ స్కూలు, ఒక ప్రైవేట్ స్కూల్ ఉందంటే ఎక్కడో ఒక వెలితి ఉంటుంది, ఒక తేడా ఉంటుంది. కానీ సారు పాఠశాల పూర్వ విద్యార్థి కాబట్టి వేరే వాళ్ళు ప్రోగ్రాం నిర్వహిస్తుంటే ఆ ప్రోగ్రాంను ఆపి ఇప్పుడు మీ అందరికీ కూలింగ్ నీళ్లు ఇవ్వటానికి పరోక్షంగా కారణమయ్యారు సారు. సారు గారి యొక్క మనస్సు ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన యొక్క మంచి మనసును అందరూ మెచ్చుకోవాల్సింది కోరుతున్నాను. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. రెడీ అయిందా? వచ్చేయండి, ఇంకా స్పీడ్ రావాలి, ఒక్కొక్క ప్రోగ్రామ్స్ ఫాస్ట్ ఉండాలి. గ్రూప్ 8th క్లాస్ వాళ్ళు Dari
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఓకే, దీనికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. అట్రండి, మీరు రెడీగా ఉండాలి అమ్మాయి. నేను పొద్దుస్తమానం చెప్పాను మీకు. ఇంకా అక్కడ ముందుకెళ్ళండి. నరసింహారెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. వచ్చేయండి సార్. ఓకే, మీరు అక్కడే రెడీగా ఉండాలి. మీరు అలానే ఫస్ట్ బెంచ్లో కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగనే ఈ గ్రామవాసి, ఈ పాఠశాల విద్యా ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి. అలాగే వచ్చే సంవత్సరం నాటికి మిమ్మల్ని మొత్తాన్ని కూడా మధ్యాహ్న భోజనము తన యొక్క భోజనశాలలో ఏర్పాటు చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ఎల్ నరసింహారెడ్డి. ఆయన అలవాలడ ఏఎన్ఆర్ అంటారు. ఏఎన్ఆర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. మీరు వచ్చే సంవత్సరం నాటికి, జూన్ నాటికి మా పిల్లలకు భోజన సదుపాయాలు మీరు కల్పించాలి సార్. ఆ వసతి మీరు, ఆ షెల్టర్ అని మీరు నిర్మించి మా పిల్లల యొక్క దీవెనలు మీరు తీసుకోవాలి సార్. వచ్చేయండి సార్, సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. రండి, ఇట్రండి, ఖాళీ ఉంది రండి. మీరు హెడ్ మాస్టర్గా పనిచేశారు. రేపు 500 మంది పిల్లలకు మీరు భోజన సదుపాయం కల్పిస్తున్నారు, వసతి కల్పిస్తున్నారు. వచ్చేయండి. ఓకే, మన పాఠశాలతో పాటు మిగతా పాఠశాలలు కూడా మీరు ఫస్ట్ బెంచ్లో కూర్చోండమ్మా. ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు వెంటనే వచ్చారు మీరు. ఓకేనా? పనిచేసినటువంటి సింగారెడ్డి గారు కూడా ఒక 2 విషయాలు చెప్పిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు పక్కన పీసీపల్లి ప్లస్ అలవలపాడు అనేక స్కూళ్ళలో ఫంక్షన్స్ ఉన్నాయి. నరసింహారెడ్డి గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? నరసింహారెడ్డి గారిని అక్కడికి కూడా పంపాలి కాబట్టి సింగారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతున్నాం సార్. సభాధ్యక్షులు హెచ్ఎం గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరికీ కూడా నమస్కారాలు. చాలా కొద్ది సమయం ఉంది. అన్ని పాయింట్స్ కూడా సక్రమంగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వాళ్ళందరినీ కూడా సార్ చెప్పారు, ఈ స్కూల్ దాటిపోయిన తర్వాత అందరూ కూడా ఒకటే, మన స్కూలు వాళ్ళ స్కూల్ అనేటువంటి భేదం అనేది లేదు. అందరూ కలిసిమెలిసి సహకరించుకుంటూ ఏదున్నా సరే మంచిగా ప్రిపరేషన్ చేసుకుని మంచిగా చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఎవరైతే గుంటుపల్లి వాళ్ళు పోతులు రాయిస్తారు, మరియు సింగారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు ముగ్గురు వెళ్తున్నారు. కానీ భోజనం మాత్రం ఇక్కడే చేయాలి సార్. రాకపోతే సాయంత్రం మీ ఇంటికి పార్సిల్ పంపిస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. 10th క్లాస్ స్టూడెంట్స్ ఒక డ్యాన్స్ ప్రోగ్రాములో ఉన్న వాళ్ళు తప్పగా మిగతా వాళ్ళు ఎక్కడైనా తిరిగితే ఒప్పుకోను. ఎందుకంటే ప్రోగ్రామ్ మీది, చేసేది 9th క్లాస్ వాళ్ళు. గ్రూప్ ఒక మంచి సాంగ్తో ముందు రాబోతారు, ఎంజాయ్ చేయండి. కళ్ళు
విజయవంతంగా నిర్వహించుకుంటున్నామండి. పోలు మాల్యాద్రి గారు ఇట్లా ఇచ్చేయండి. ఆ చైర్స్ తీయమ్మా, చిన్న 2 తీసేయమ్మా. రే ఒకరు రండి రా, ఒకరు రండి. ఈ చైర్స్ 2 పక్కకు లాగండి, ఆ కింది లాగండి. మరి ఖాళీ ఉందా? జాగ్రత్త, పెద్ద ఆయన కొంచెం చివరి జాగ్రత్త కూర్చోయా. పేర్లా మనీషాన్ గ్రూప్ పైకి రావాలమ్మా. మిమ్మల్ని చూడటం కోసం వాళ్ళు స్టేజ్ ఎక్కుతున్నారు, బెంచీలు ఎక్కుతున్నారు, బెంచీలన్నీ పాడు చేస్తున్నారు. సార్ చూడండి సార్ వస్తున్నారు. ఎంపీడీఓ గారు వస్తున్నారు. ఒక్క నిమిషం, ఎంపీడీఓ గారు వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, చక్కగా వేశారు. అరే డాన్స్
థ్యాంక్ యూ అమ్మ భవ్యాంజలి. నా యొక్క టీం సైనికుల యొక్క కృషి అంతా కూడా. కాబట్టి ఈ అమ్మాయికి ఇంతగా నేర్పించి ఎవరైతే ప్రోత్సహించారో ఆ కనపడని ఉపాధ్యాయునికి సభాముఖంగా అభినందనలు. అలాగే నేను భువన విజయం ఒక బాజీ సార్ ఎక్కడికి భువన విజయం ఒక స్క్రిప్ట్ని మా పాఠశాలలోని ఉపాధ్యాయులు తెలుగు మేడం గారు వీళ్ళు కలిసి ఒక నాటకాన్ని పిల్లలు నేర్పించారు. వాళ్ళు చేసే దానిని మీరు మనసారా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను సార్. భువన విజయము శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే ఒక భువన విజయం యొక్క నాటకాన్ని ఇప్పుడు మీ ముందుకు పిల్లలు ప్రదర్శిస్తున్నారు. వరుసగా రావాలి, పేరు ఇచ్చిన వరుసగా రావాలి సార్. వీళ్లకు ఏ డ్యాన్స్ మాస్టర్ కానివ్వండి, ఒక డ్రామా మాస్టర్ కానివ్వండి, ఎవరు నేర్పలేదు. మా ఉపాధ్యాయులే మనస్ఫూర్తిగా కష్టపడి నేర్పించారు సార్. ఇదంతా కూడా మా యొక్క టీం సైనికుల యొక్క కృషి సార్. పెద్దల మాత్యులు వరుసగా తొందరగా వచ్చేయాలి. నెక్స్ట్ వచ్చి నమస్కారం పెట్టి వాళ్ళకి నమస్తే పెట్టి కూర్చోవాలి, సీట్లోనే కూర్చోవాలి. నెక్స్ట్ పింగళి సూరణ, భట్టుమూర్తి, రామభద్రుడు, ముక్కు తిమ్మన, దూర్చటి, మాదయ్య గారి మల్లన, తెనాలి రామకృష్ణుడు, ఆఖరిగా శ్రీకృష్ణదేవరాయలు వస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలను సాధారణంగా గట్టిగా చప్పట్లు పెట్టి ఆహ్వానించండి. ఓకే, ఒక డ్రామా నేర్పించాలంటే చాలా కష్టం సార్. ఈ డ్రామాను నేర్పించినటువంటి ఈ స్క్రిప్ట్ నేర్పించినటువంటి ప్రసాద్ సార్ గారికి, అలాగే తెలుగు వాళ్ళిద్దరు, తెలుగు మేడం అండ్ తెలుగు సార్ ఇద్దరికి కూడా సభావేదిక పరంగా సభాముఖంగా మీ యొక్క అభినందనలు సార్. ఓకే, ప్రొసీడ్. రాజాది రాజ మార్తాండ సాహిత్య సర్వభూమ శ్రీకృష్ణదేవరాయలు విచ్చేస్తున్నారు. అష్టదిగ్గజ కవులకు సాహితీ ప్రియులకు పుర ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదుల సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వాటిని రసవంతంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపచేయండి. ఇక ఆంధ్ర భాషామ తల్లిని స్తుతిస్తూ సమస్య
సమస్యలను దత్తపదులను పూరించి ఆశు కవిత వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి బోన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనామాత్య, కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో? అదేమిటి పింగళి సూరన, మందార మకరందాలు జాలువారే తెలుగుదేల నందువా, తెలుగు ఇష్టపడని వారుందిరే తెలుగుదేల నందువా, తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల ఉండ తెలుగు కండ ఎల్ల నృపులుగొలు నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మధురమైన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనామాత్య కౌలారా, మేము తర్వాత పద్యమును పూరిస్తాం, ముందు మీరు పద్య పూరణకు పూనుకోండి. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధార్యం. పెద్దనామాత్య, మీ పద్య పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై రణజాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య? అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారు ప్రభు. ఇదిగో నా పూరణ. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మనసి లక్ష్మణుడాశ్లేష పుట్టినాడు, మనసి లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ నగ్రజానుజులు రణజాగ్రజులుగా. కానీ లోహ వ్యవహారంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని ఉంటుంది. కరినెత్తుకపోయి ఎలుక కలిగున దీనిని అర్థవంతరంగా పూరించండి భట్టుమూర్తి గారు. పల్లె జీవులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కర్రులు చిలుకలెద్దులు చక్కెరతో ననరించి ఆచు కడబెట్టుచో, కర్రులు చిలుకలెద్దులు చక్కెరతో ననరించి ఆచు కడబెట్టుచో వట్టకుండా. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగుని ఎత్తుకొని పోగలదా? ఏనుగు రంధ్రంలో ఏనుగు పట్టిన ఆహా, ఏనుగులు ఎద్దులు చిలుకలు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వీటిని వ్యాపారి పగలంతా అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మాత్రం మర్చిపోయాడు. దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణుల విందుగా ఉంది. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి అందుకోండి. గాడిద ఈడ్చిన్ గదన్న ఘన సంపన్న, దీనిని పూరణ చేయండి. రాజేంద్ర ప్రణామములు. మానవులలో ఆడిన మాటను తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేము. అయినా దైవకృపతో పూరించదను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చెదం కదన్నా ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణులు దూషణ ఆడి తప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాటను నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పిన మనుషుని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరుగా నిలిచిన గాడిద ఏడ్చింది అన్నారు. రూపంలో సాగిన మీ పూరణ బల. తిక్కన దూర్జటి లోకరీతికి భీతి లేకుండా పలికారు. ఇప్పుడు అనే సమస్యను మీరు పూరించండి. ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యను ఇచ్చారు. అయినా పూరణ కావిస్తాను. నిన్ను నిలయతాల సంగతుల గానకల పరిపూర్ణ మానసమున్న పలుకుని రాగములు మొదమలుచు పల్కునిట్టులన్ బల
శ్రీకాళహస్తేశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి భువన విజయ కవులను చూచిన జానపదులు మన కవుల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని కూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూనీ రట్టితివి పనిలో పాటతో పాటు పద్యాలను కూడా పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సత్తు జానపదం సత్యం చెప్పారు. రామకృష్ణ, తదుపరి మీరే వంతు. మీ పదగుంఫనాన్ని మేమెరుగుదుము. మేక మరియు తోక ఈ రెండు దత్తపదాలతో సీస పద్యం చెప్పండి. మమ్మేలిన దేవరా నన్ను ఆదేశిస్తే కానిది కాదు అని చండు ప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక తోక మేకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక తోక మేకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక తోక మేకకు మేక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక తోక మేకకు మేక తోక తోక మేక మేక తోక 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 మేక తోక 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 మేక మేక తోక 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 మేక మేక తోక 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 తోక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందు పోతుందా? ఆ మేకకు తోక వెనుక బాగానే ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక అని చక్కగా చిక్కగా వివరించారయ్యా. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకొండ ఈ పదాలను ఆధారంగా చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు, రామభక్తుడు నాకు భారతాత్ర పూరణిచ్చారు. పూరణ చేసేదను. ఓయి కురి రాజా, నీ కొడుకుత్త గోలకొండవల నుండును వినుమూలముండదింక బండనమున్న గెలిపింతు పాండు సుతుల నూరమునన్ బూలదండరే కొత్తకుండ. రాజా, నీ కొడుకు దుర్యోధనుది ఒక్క గోల కలిగిన మనసు, ఆకారానికి కొండలాగా ఉన్నాడు, కానీ బుద్ధి బలం లేనివాడు. నేను ఒక మాట చెప్తా వినుము. యుద్ధం వస్తే సర్వం నాశనం. యుద్ధంలో ధర్మానికి బద్దులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్తకుండను రేకు వత్తకుండా అన్నావు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగళి సూరన, మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను గురించి వేరొకరు పంపారు. ప్రారంభించండి. శ్రీహరి భక్తి నికాయ శ్రీకృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమై జడనిది మడయించు సోమకు గూర్మమై కవ్వపు గొండ మోసే గిటియై హిరణ్యాక్షు గీటడంగించెను. హరి అయి వధించే ప్రహ్లాద జనకు వటుడై బలితనుజు వంచించి కుదించే భార్గవుడై క్షత్ర పంక్తి జెండే దశరథ రాముడై దశకంఠు దెగటార్చే శౌర్యై దుష్టుల సంహరించే బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధు మార్చి రుద్రుచే వారి భర్తను దృంగజేసే గల్కి అయి మ్లేచ్ఛ సంతతి బిట్టు మార్చు హరిదశావతార చరిత్రమభినుతమ్ము. మత్స్యావతారాన సోమకాసురుని చంపారు. కూర్మమై పాల సముద్రాన్ని చిలికారు. వరాహ రూపంలో హిరణ్యాక్షుని చీరాడు. నృసింహమై హిరణ్యకశిపుని చీల్చాడు.
శ్రీరాముడై రావణాసుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను చంపేశారు. అభినందన స్పందనకు వందనం. మహాప్రభు, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు. మీరు అనుమతిస్తే దాన్ని మీకు ఇస్తాను. తప్పకుండా ప్రభు, అందుకోండి. అందరు నందరే మరియు నందరు నందరే ఎందరందరే. ప్రభు, దీనిని పూరించండి. అది సంగతి. ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేయాలనుకున్న మీ కుతూహలానికి సంతోషం పూరణ చేసేదను. సంతోషం ఆలకించండి. కొందరు పాండితీధనులు, కొందరు నాగరికుల్ వధావధుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులౌ, కొందరు నాయకుల్ మరియు కొందరు గాయకులందరందరే, అందరు నందరే మరియు నందరు నందరే, ఎందరు అందరే. సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, మరికొందరు ప్రవర్తకులు, ఇంకొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకి నిలయమైన వారు మరికొందరు, నేతలు మరియు గాయకులు. ఇలా సభలో వారిని ఉద్దేశించి చెప్పారు. ఈ రాజ్యం గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వల్ల ఎవరికి వారే గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ పద్య పూరణ సమస్యకు మా మనసెంతో మురిసింది. స్వస్తి. సభికులకు కృతజ్ఞాంజలులు. స్వస్తి. ఇప్పటి రోజుల్లో ఈ సినిమాలు, ఈ రీమిక్స్ ప్రోగ్రాముల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ నేర్పాలన్నా అది కత్తి మీద సామే. అలాంటి ప్రోగ్రామ్ని చక్కగా నేర్పినందుకు మా తెలుగు పండితులు అయినటువంటి కృష్ణప్రసాద్ గారికి అలాగే రత్తమ్మ మేడం గారికి ఇద్దరికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మీరు రెడీగా ఉండాలమ్మా, మీరు రెడీగా ఉండండి. ప్రోగ్రామ్ తోటి అభిమానంతో వాళ్ళు మన కార్యక్రమాలు వచ్చినందుకు బాబు యాక్టివ్ ఉండు వచ్చినందుకు వీరికి సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ విద్యాశాఖ రథసారథులు ME1 సంజీవ గారికి మరియు R శ్రీనివాసులు గారికి కూడా సాదరంగా సభావేదిక మీదకి రావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన డీలర్ రమణారెడ్డి గారు కూడా వచ్చి కూర్చోవాల్సింది కూర్చున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగనే నెక్స్ట్ పోతుంటారు అంతే, వాళ్ళు వచ్చారు కదా, కనీసం మా ఆతిథ్యాన్ని స్వీకరించరా? ఎట్లెట్లా సార్, మరీ అంత కసా మా మీద? ఏం లేదు, మా దగ్గర అయిపోవాలి మీకు. ఓకే, నెక్స్ట్ గా పనిచేసినటువంటి నరసింహారెడ్డి గారా ఒక 2 నిమిషాలు పిల్లల గురించి మాట్లాడాలని కోరుతున్నారు సార్. గుడ్ మార్నింగ్. అలాగే మిగతా స్టేజీని అలంకరించిన పెద్దలకి, సర్పంచ్ గారికి,
ఇక్కడికి చేసినటువంటి ప్రజలకి, గ్రామ ప్రజలకి, విద్యార్థులకి, పాఠశాల వీడ్కోలు సభ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆల్మోస్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి. మీకు ఆఖరి గడియలు ఈ స్కూల్లో జాగ్రత్తగా ఎన్ని రోజులు సార్ ఎప్పుడు సార్ ఎగ్జామ్స్? 18th నుంచి. ఈ మీ కుటుంబంకు అలాగే ఈ ఊరికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే గతంలో కూడా నేను పాఠశాల 10th క్లాస్లో విద్యార్థులకి ఫస్ట్ వచ్చినందుకు 10,000 ప్రకటించాను. ఆ రోజు మా అమ్మాయి వచ్చింది. ఈరోజు కూడా మీ 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఎవరైతే వస్తారో ఈ స్కూల్ పరిధిలో 10,000 వాళ్ళకి బహుకరిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. సార్, మీ అమ్మాయికి వస్తుందని మీరు ప్రకటించారా లేదా మామూలు ప్రకటించారా? మీ అమ్మాయికి వస్తుంది కనీసం మాకు తెలియపరిచారా? మేము ఒక ఆదరిస్తాం కదా. మీరు ఇంకో ప్రోగ్రామ్ అంటే పిలిపేయండి, అమ్మాయిని పిలిపేయండి. ఆ 10,000 మీరే ఇవ్వండి, మీరే తీసుకోండి. మళ్ళా నెక్స్ట్ టైం ఎవరు వస్తారా? 10,000 బహుమతికి అర్హత ఎవరికి వస్తుందిరా? ఎంతమందికి కావాలనుకుంటారు 10,000? వెరీ గుడ్. ఇంతమందికి ఇవ్వాలి సార్. మీరు ఇంతమందికి ఏమి ఇయ్యరు, ఒక్కరికే ఇచ్చేది. వాళ్ళు ఎవరు తెలుసుకోండి, మీరు తెలుసుకోండి. ఓకే, పిన్ డ్రాప్ సైలెన్స్. సార్ ఏమనుకోవద్దు సార్, మాట్లాడిన వాళ్ళు సభా వేదికను బాధగా చెప్తున్నాను. వచ్చే గెస్ట్ ఉన్నారు కాబట్టి కొత్తగా వచ్చినప్పుడు పాత వాళ్ళు కొంచెం ఖాళీ చేయండి సార్, ఏమనుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఆ రాష్ట్రాల యొక్క వేషధారణ గురించి మా పిల్లలు ఎప్పుడు చక్కగా వివరిస్తారు. వాళ్ళంతా తొందరగా వచ్చేయాలమ్మా, మీరు ఫాస్ట్గా వచ్చేయాలి. ప్రోగ్రామ్ ఎక్కడ ఆగకూడదు. ఇటువంటి ప్రోగ్రామ్స్ నేర్పియాలంటే కత్తి మీద స్వామి. ఓకే, ఇంతటి మహత్తరమైనటువంటి ప్రోగ్రామ్ నిర్వహించినటువంటి సుభాషిణి మేడం గారు, ఇంకెవరైతే ఆమెకు హెల్ప్ చేస్తారో వాళ్ళు కూడా స్టేజ్ మీద రండి. మహబూబ్ జాన్ మేడం గారు, నిర్మలా గారు, వీళ్ళంతా కూడా వచ్చి ఒక్కసారి కనిపెట్టుకోండి స్టేజ్ మీద. హలో, మనది భారతదేశం. మన భారతదేశంలో వివిధ రకాల మతాలు, వివిధ రకాల ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి. అయినా కూడా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తుంది. ఇప్పుడు మన పిల్లలు వివిధ రాష్ట్రాల వేషధారణలు వేశారు. వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రం మీ ముందుకు వస్తారు. వాళ్ళని చూసి ఆశీర్వదించండి. ఒక్క నిమిషం సార్, సభా వేదిక మీదకి తొందర రావాలి. మీరు ఫాస్ట్. ఎన్నిసార్లు చెప్పండి సార్, తెలిపండి సార్. థ్యాంక్ యూ సార్. సాధారణంగా ఎవరు చెప్పారు? పైన తల మీద ముఖం మీద ఏమో అదే కోపం పేరు నవ్వుతాయి. ఓకే, కూర్చోండి సార్. సార్ ఎంఈఓ గారు ఎక్కడ పోయారు? మనకు అరే ఎవరు అక్కడ? అప్పుడే గాడి చెప్పారా? ఇంకా రావాలి. తిరగండి, నమస్తే పెట్టండి సార్ వాళ్ళందరూ. ఓకే, అడిగి సార్ వాళ్ళకి కూడా నమస్తే పెట్టమ్మా. నెక్స్ట్ గోవా. సాయి 10th క్లాస్ సాయి, నువ్వు వెళ్ళమ్మా, నీ పని చూసుకున్నావు. తొందరగా నా పరిగెత్తు. గోవా వాళ్ళ అట్లా ఉన్నారమ్మా మీరు.
సార్ మన స్టాఫ్ మెంబర్స్ మీల్స్ ప్రోగ్రామ్ కేరళ రాష్ట్రంలో సుభాష్ మేడం గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఓకే థ్యాంక్ యూ మేడం. సార్ కల్చరల్ ఇవి యాన్వర్స్ డే డిక్లేర్ చేసి వాక్యాలు చెప్పవలసిందిగా నేను కోరుచున్నాను సార్. ఎందుకు కూర్చోండి, ఇక్కడ కూర్చోండి సార్. ఎక్కడికి పోతున్నారు? రండి, 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను సార్. అమ్మాయిలు ఎక్కడ కూడా లేయకూడదమ్మా, మీ ప్రోగ్రాం అయిపోయింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొట్టమొదటిసారిగా మన ఎంపీడీఓ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రావటం చాలా సంతోషం. మన డిప్యూటీ సభ్యులు, ఎంపీటీ సభ్యులు, గ్రామస్తులకి వస్తే ఎక్కడైనా పాఠశాలలో అవసరమైతే ప్రధానంగా అక్కడ వసతులు కల్పించాలని
హామీ ఇచ్చినందుకు మండల విద్యాశాఖ తరఫున ఎంపీడీఓ గారికి సుబ్బారావు గారికి ప్రత్యేకమైనటువంటి చప్పట్ల ద్వారా మనందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. అట్లానే గతంలో కూడా 2 పాఠశాలలకు మండల పరిషత్ నిధులు కేటాయించున్నారు. పెదర్లపాడు జేసీ కాలనీ పాఠశాలకు ఎస్టిమేషన్స్ వేసి ఆ పని పూర్తయింది సార్. అట్లానే పడమటిపల్లి పాఠశాలకు కూడా ఎస్టిమేషన్ వేసి పనిచేస్తున్నారు సార్. ఆ 2 పాఠశాలను కొరవ పనులు పూర్తి చేసి వాటి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాం. మీరు ఎంతో కష్టపడి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మా ప్రాంతంలో మీ యొక్క సేవలు అందిస్తున్నందుకు ఎంపీడీఓ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారిని ఉపన్యసించవలసిందిగా కోరుచున్నాం. సార్ మీరు కూడా బయట అడుగు పెట్టే లోపల మీ యొక్క ఉపన్యాసంలో మా స్కూలుకు మీ యొక్క సహాయం ఏం చేస్తారో సమాపకంగా చెప్పాలి సార్ మీరు. అందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక నెలకొల్చినటువంటి మన పెద్దలు జెడ్పీటీసీ గారికి కావచ్చు, ఈ లోకల్గా ఎంపీటీసీలు సర్పంచులకి మరియు మన ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఇతర ఈ యొక్క సిబ్బందికి, టీచర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా చాలా విద్యార్థులను ప్రోత్సహిస్తూ వీళ్ళని విజయ పదంలో ముందుండి నడిపిస్తున్నటువంటి మన పాఠశాల యాజమాన్యానికి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వరకు ముఖ్యంగా వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా మంచిది కూడా. యాక్చువల్లీ ఇక్కడ 10వ తరగతి పిల్లలకి ఫేర్వెల్ పార్టీ అంటే మీకు ఇంకా తొందరలో ఒక వారం 10 రోజుల్లో మీకు ఒక ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి. పిల్లలందరూ కూడా మీరు బాగా గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి తొలిమెట్టు. ఇది చాలా తొలిమెట్టు. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దాకా మీరు 6వ తరగతి 7, 8, 9, 10 చదివారు. ఇక్కడ దాకా చదివింది ఒక ఎత్తు అయితే మీరు ఇక నుంచి జరగబోయేది, ఇక నుంచి మీరు భవిష్యత్తు నిర్ణయించేది ఈ 10వ తరగతి తొలిమెట్టు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మీరు సంవత్సరం అంతా కష్టపడి ఉపాధ్యాయులు చెప్పినటువంటి అంశాలు, ఈ యొక్క చదువులన్నీ బాగా చదువుకున్నారు, అవన్నీ కూడా ఇప్పుడు పరీక్షలో రాసి మంచి జిల్లా స్థాయిలో మంచి స్థానం సంపాదించాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మన యొక్క ఉన్నతమైన స్థానాలు సాధించుకొని అక్కడ నుంచి మీరు ఇంకా డిగ్రీలు, ఇంటర్మీడియట్, ఇక్కడ నుంచి ప్రొఫెషనల్ కోర్సెస్ స్టార్ట్ అయిపోతాయి మీ అందరికి కూడా. సో మంచి చదువులు చదువుకోవాలి. మేమంతా కూడా ఎక్కడో చదువుకొని రాలేదు. నేను కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మా ఊళ్ళో చదువుకున్నాను. మా విద్యాభ్యాసం అంతా ఇక్కడే జరిగింది. మా తండ్రి గారు కూడా జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశారు. అంటే నెల్లూరు జిల్లాలో అక్కడ పనిచేశారు. సో ఆయన బాటలోనే మేము కూడా ఆయనతో పాటు అదే స్కూల్లో చదువుకుంటూ, ఇదే ప్లే గ్రౌండ్స్లో చేసుకుంటూ, ఇలాంటి పదవులకి, ఇలాంటి దీనికి మేమంతా కూడా రాగలిగాం. అంటే మాకు చెప్పిన గురువులు వారిని ఈ సందర్భంగా తలుచుకుంటూ వారు కూడా ఈ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు కొట్టినా, తిట్టినా, ఏం చేసినా మా కొరకైనా ఆ రోజు మేము భరించాము. కాబట్టి ఈ యొక్క పదవుల్లోకి మేము రాగలిగాం. ప్రతి ఒక్కటి పోటీతత్వంతో చదివేవాళ్ళం. ఆ పోటీ తత్వం ఉంటేనే మనం ఉన్నత చదువులోకి వెళ్ళగలం. సో అదే భావన మీలో కూడా ఉండాలి. సో అందరూ కూడా ఈ యొక్క 10వ తరగతి పరీక్షలు చక్కగా రాసి ఆ యొక్క పేరుని మీ తల్లిదండ్రులకి మరియు చదువు అంకితం చేసి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధిస్తారని ఆశిస్తూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సమస్య ఉందంటే అక్కడ సెక్రటరీ గారు ఏదో చెప్తున్నారు, ఇది అదండి మనం ఇవ్వకూడదు, ఇది మన పరిధిలో లేదు, అది లేదు, ఇది లేదని చెప్తాను. అప్పుడే చెప్పాను, మన పరిధి ఇవన్నీ కాదండి, మన మ్యాండేట్ ఏంది, ఫస్ట్ వాళ్ళకి నీళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడో లేదు, మన గ్రామంలో, మన మండలంలో, మన ఊళ్ళో ఉంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చేదానికి దానికి ఎటువంటి పర్మిషన్ కావాలన్నా నీ ఉన్నతాధికారి నేను ఇస్తానని చెప్పాను. నేను ఇస్తాను, నేను కాకుండా కూడా నేను చూసుకుంటానని కూడా చెప్పాను. సో మంచినీళ్ళ గురించి ముఖ్యంగా 40 బబుల్స్ అంటే 400 రూపాయలు, దాదాపు చాలా డబ్బు ఖర్చు అవుతుంది సార్.
ఈ సమస్యను మీరు జడ్పీటీసీ గారు మీరు దీని మీద యుద్ధ ప్రాతిపదిక మీద ఎంఈఓలు నలుగురు కూర్చొని ఈ సమస్యను మాకు పూర్తి చేయాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంకపరా సార్, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉందా? వెరీ గుడ్. నెక్స్ట్ రావాలి సాంగ్ వాళ్ళు రెండు తొందరగా వచ్చేయండి స్పీడ్గా. 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజు సెలవు వచ్చింది. మా మహిళల యొక్క గొప్పతనాన్ని మీకు తెలియజేయాలని మేము కొన్ని క్యారెక్టర్లు వేసాము. వాళ్ళని ఒక్కొక్కళ్ళని స్టేజ్ మీదకి పిలుస్తాం సార్. వాళ్ళని ఆశీర్వదించండి అందరూ. ఫస్ట్ రైతు ఫార్మర్, రైతు కూలి రావాలి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్ని నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. నెక్స్ట్ డాక్టర్ వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. స్టేజ్ మీదకి వచ్చే వాళ్ళందరికీ నమస్తే పెట్టాలి. మీరు నమస్తే పెడుతూ రావాలి. నేనే మీ పెదిర్లపాడు మహిళా రైతుని. మంచి ఆర్గానిక్ పంటలు పండించి మీ ఆరోగ్యాన్ని నేను కాపాడుతాను. నేనే ప్రజా వైద్యురాలిని. ప్రజలకు ఉచితంగా సేవ చేయడం కోసం మీ ముందుకు వచ్చాను. నా పేరు జ్యోతి. నేను 10వ తరగతి నుంచి వచ్చాను. న్యాయాన్ని రక్షించే లాయర్. నా పేరు దివ్య. నేను ధర్మాన్ని కాపాడుతాను, చట్టాన్ని రక్షిస్తాను. మహిళలు ఏ వృత్తినైనా చేయగలరని నిరూపించింది అమ్మాయి పూజారి అమూల్య. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని. నేను పూజారిని. నేను శుభకార్యాలు జరిపిస్తాను. నేను లేకుండా ఏ శుభకార్యాలు జరగవు. జగతిలో దీపమే వెలుగునా నీదగుణాలను. మనం ఇంత సుఖంగా నిద్రపోతున్నామంటే సరిహద్దుల్లో మనల్ని రక్షిస్తున్న ఆర్మీ జవాన్. దేశ రక్షకురాలిని. మీరు రేయి పగలు పండుకున్నారంటే అది నా వలనే. ఇంతమంది ఇన్ని వృత్తులు చేస్తున్నారంటే ముఖ్యమైన కారణం ఒక ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు, టీచర్. నేను విద్యార్థులందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి మీ ముందుకు ఉపాధ్యాయునిగా వచ్చాను. ఎంత పెద్ద వాహనాలైనా నడిపే శక్తి స్త్రీలకుందని నిరూపించడానికి వస్తుంది డ్రైవర్. నేను ప్రయాణికులందరినీ సురక్షితంగా గమ్యానికి చేరుస్తాను. నెక్స్ట్ పోలీస్. పోలీసులోనే పవర్ ఉంది. మహిళా పోలీస్.
ఉపాధ్యాయులు లేనిది స్కూల్లో డెవలప్మెంట్ లేదు. వీళ్ళు నిత్యము కష్టపడుతుంటారు. ఈ 5గురు పంచ పాండవుల్లాగా స్కూల్ యొక్క అభివృద్ధిలో ఎక్కువగా రిస్క్ తీసుకుంటున్నారు. ప్రతి పని కూడా నేను చెప్పడం ఆలస్యము, ఏ పని అప్పచెప్పినా కూడా ఉండమ్మా ఒక్క నిమిషం. నా పాఠశాలలో ఈ పాఠశాలలో ఎవరైతే పనిచేస్తున్నారో ఈ ఉపాధ్యాయులకు ఒక్కసారి పిలిచి ఒక్క మాట చెప్పడం ఆలస్యము ఆ పనిని విజయవంతంగా చేస్తున్నారు. మా పాఠశాలకు వీరి యొక్క అభివృద్ధి, వీరి యొక్క పాత్ర చాలా ఉంది. మొట్టమొదటిసారిగా మహబూబ్ చాంద్ మేడం గారు సోషల్ ఉపాధ్యాయుని, అలాగే తెలుగు మేడం రత్తమ్మ మేడం గారు, అలాగే సుభాషిణి మేడము సైన్స్ మేడం గారు, అలాగే నిర్మల మేడం గారు మ్యాథ్స్ మేడం గారు, అలాగే శైలజ గారు హిందీ మేడం గారు. వీళ్ళల్లో ఎవరు తీసిపారండి, అందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారు. నిర్మల మేడం గారు తర్వాత ఈ మధ్య ఒకటి యూడేస్ ప్రోగ్రామ్ లో రాత్రింబవళ్ళు కష్టపడి ఎంఈఓ గారు పెట్టే ఆ టార్చర్ నుంచి నన్ను కాపాడింది మేడం గారు, ఎంఈఓ గారు. ఇద్దరు కూడా టార్చర్ చేస్తుంటే యూడైస్ సార్ అంటే రాత్రి 12 వరకు 1 వరకు కూర్చొని నిద్రపోకుండా మేడం గారు ఒకసారి ఎంఈఓ గారికి చెప్పి రండి. ఈ మేడం గారు రాత్రి 12 వరకు కూడా చేశారు. అలాగనే సోషల్ మేడం కూడా ఎటువంటి కార్యక్రమం చెప్పినా, ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. వీళ్ళు లేడీస్ అయినా కూడా కందుకూరు నుంచి వస్తున్నారు, కానీ ఏ రోజు కూడా డ్యూటీ విషయంలో ఎక్కడ రాజీ పడరు, సబ్జెక్టు విషయంలో రాజీ పడరు. వీరికి పాఠశాల యొక్క విద్యార్థులందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేయాలి ఒక్కసారిగా. ఎందుకంటే మహిళా లోకం లేనిది ఈ ప్రపంచం లేదు, వాళ్ళు లేని యుగం లేదు, వాళ్ళు చేయని పని లేదు. వాళ్ళు నిశ్శబ్దమయ్యారంటే ప్రపంచం నిశ్శబ్దమవుతుంది. కాబట్టి గొప్ప మానవతా మూర్తులు. కాబట్టి వాళ్లకు మీ ప్రోగ్రాం మహిళా దినోత్సవం రోజు సెలవు వచ్చినా కూడా మరలా ఒక రోజు మీ మహిళా దినోత్సవం ప్రోగ్రాము తప్పనిసరిగా నేను పాఠశాల నిర్వహిస్తాను మేడం. మీకు సెలవు వచ్చినా కూడా ఇంకొక రోజు మనం జరుపుకుందాము. ఆ రోజు కూడా మిమ్మల్ని సాదరంగా సభాముఖంగా గౌరవిస్తాము. మీరు చేసే కృషిని 10 మందికి తెలియపరుస్తాము. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఒక మాట మీ గురించి, ఎందుకంటే మహిళా దినోత్సవం ముందే వచ్చింది, మనకు గుర్తు చేశారు. చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మీ గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇప్పుడు సమయం కాదు కాబట్టి ఒకటే ఒక మాట. ఫస్ట్ ఉదయాన్నే నిద్రలేయడంతో మీతో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ రాత్రికి ఇంటికి గడిపెట్టి గొళ్ళాలు పెట్టి అందరూ పడుకున్న తర్వాత మీతో ఎండ్ అవుతుంది. ఇది మీరు లేకపోతే మేము లేవు, అంతే. ఇది దీని గురించి నో వర్డ్స్, దీని గురించి మేము చెప్పలేము కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళలు లేని ప్రపంచము శూన్యం, అంతే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వీరు లేకపోతే ప్రపంచమే శూన్యం. ఎంత చెప్పినా తక్కువ వీళ్ళ గురించి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. మీరు కూడా ఇప్పుడు వీళ్ళు చేసే పోర్షన్ అన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ బస్ డ్రైవింగ్ చేస్తున్నారు, పోలీస్ కానిస్టేబుల్ గా వస్తున్నారు, డాక్టర్స్, టీచర్స్. నిజంగా కొన్ని దేశాలలో లేడీస్ కే ఇస్తారంట స్కూల్ పోస్ట్, టీచర్ పోస్ట్, జెంట్స్ కి ఇవ్వరంట. ఎందుకంటే వాళ్ళు ఓపిక గా పనిచేస్తారనే ఒక అభిప్రాయంతో కొన్ని దేశాలలో మహిళలకు మాత్రమే ఉపాధ్యాయ పోస్ట్ ఇస్తారంట. కాబట్టి మీ కృషి, మీ సేవలు ఎప్పటికీ ప్రపంచానికి ఆదర్శము. మీరు లేని జగత్తు శూన్యమైన జగత్తు మేడం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్. లక్ష్మిని అభినందించాల్సిందిగా కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. మొన్న కరోనా టైంలో వీళ్ళు చేసిన సేవ ప్రపంచంలో ఎవరు చేయలేదు. కాబట్టి అటువంటి చిన్న పోర్షన్ కి అంటే అనిపించుకోవడానికి బాధగా ఉన్న పోర్షన్ కూడా మా అమ్మాయి చక్కగా చేసింది. కాబట్టి వెరీ గుడ్ చిన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎండిఓ గారిని మొత్తం చెప్పించుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా మరి సార్
4 ప్లేట్లు తీసుకురండి. ఓకే, ఒక్క నిమిషం సార్, కూర్చోండి సార్. రే, ఒక 5 నిమిషాల్లో అన్నానికి పోదాము. జస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టుకుందాం. కూర్చోండి సార్, ఒక్క నిమిషం కూర్చోండి. మీరు వచ్చి ఒక్కొక్కరి దగ్గర తీసుకొని అందరికి నమస్తే పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఓకేనా? ఫస్ట్ సెకండ్ అట్లా వరుసగా నేను చేపిస్తా. ఎట్లా తీసుకో. ఓకే, ఫాస్ట్ వాళ్ళ పక్కన తీసుకోండి. సెకండ్ అరే, చిన్నపిల్లలు వెళ్ళిపోండి అమ్మ మిల్స్ దగ్గరికి. ఫాస్ట్ నువ్వు వెళ్ళిపోయి మొత్తానికి క్రాప్ మార్చి తీయడే అందరినీ పాడు చేసింది. ఓకే, సరిపోద్దా? ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ప్రోగ్రామ్ మధ్యలో ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరు పోకూడదు. మా స్కూల్కి వచ్చిన వాళ్ళు మా ఆతిథ్యాన్ని స్వీకరించి సంజీవ్ స్వామి గారిని సార్ కుటుంబ గారు యాక్టివ్ సార్. అలాగనే నాగరసులు గారిని సాధారణంగా మా యొక్క సన్మానం అందుకోవాల్సిన కోరుతున్నాం సార్. మన స్టాఫ్ మొత్తం రావాలండి. ఎక్కడైనా మిస్ అయిన వాళ్ళు వచ్చేయండి. ఎవరైనా రావాలి మన స్టాఫ్. నాయకులు సార్ రావాలి. ప్రసాద్ సార్, తెలుగు ప్రసాద్ సార్, ఎం శ్రీనివాసరావు గారు, బయాలజీ శ్రీని గారు. ఏం మరీ దూరం పోతున్నారు మీరు? మీరు ఈ స్కూల్ స్టాఫ్ మీరు గుంటుపల్లి కాదు. కె శ్రీనివాసరావు గారు, మీరు గుంటుపల్లి కాదు, గుంటుపల్లి మార్చి వరకే. మీరు గుంటుపల్లి కాదండి.
యొక్క అభివృద్ధి కోసం ఎల్లవేళలా పాటుపడే వ్యక్తి. ఇటీవల కొత్తగా డిఓ గారు వస్తే ఆ డిఓ గారిని కూడా కలిసి మా మండలంలో మా స్కూలు మా ఊరి స్కూల్ యొక్క డెవలప్మెంట్ కోసం అమౌంట్ కేటాయించమని చెప్పి పర్సనల్ ఇవ్వాల్సిన వ్యక్తి జడ్పీటీసీ ఓకే రెడ్డి గారు, శకుంతలమ్మ ఏం పేరమ్మా లక్ష్మీకాంతమ్మ గారిని సాధారణంగా మా ఆ యొక్క ఆహారాన్ని మనం కోసం కూర్చోమ్మా లేడీస్ రండి, లేడీస్ రండి, లేడీస్కి చేయండి. సార్ వచ్చేయండి, పైన వచ్చేయండి. కృష్ణప్రసాద్ సార్ మళ్ళా దిగురండి, వచ్చేయండి, ముందు వచ్చేయండి మీరు. కృష్ణప్రసాద్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగనే ఇటీవల సార్ని కూడా సాధారణంగా వచ్చి మా యొక్క ఆహ్వానాన్ని తీసుకోవాల్సి కోరుతున్నాను సార్. ఎక్కడున్నా పోతారు సార్, రావాలి సార్. నెక్స్ట్ మన సర్పంచ్ గారిని, సర్పంచ్ ఒక్క నిమిషం ఆగండి, సర్పంచ్ గారు గోపాల్ మళ్ళా. ఓకే, అలాగనే మన పాఠశాల యొక్క అభివృద్ధిలో పూర్తి ఓకే రెడీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్కటి సార్ సార్ అంటే సార్ కందుకూరు నుంచి వచ్చారు బాబు. గతంలో ఈ స్కూల్ మీద చేసిన అభిమానంతో సారు చాలా కష్టపడి వచ్చారు. వస్తూ వస్తూ FA4లో ఎవరికైతే మార్కులు ఎక్కువ వచ్చినాయో వాళ్ళకి ఇవ్వాలని వచ్చారు. కాబట్టి సార్ గారిని ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పండి పెట్టి సార్ ఇచ్చే గిఫ్ట్ తీసుకొచ్చుకుంటున్నాం. తలవాడి చేయండి సార్, తలవాడి చేయండి, తలవాడి చేయండి. పిల్లలకి ఇచ్చేయండి, ఈ పిల్లలకి ఇచ్చేయండి, ఈ పిల్లలకి తలవాడి ఇచ్చేయండి సార్. ఓపెన్ చేయండి. నమస్కారాలు. విద్యార్థులు బాగా అలాగే బ్యాచ్లో కూడా ఫిఫ్టీ సీట్లు ఏం లేదా మ్యూజిక్ తగ్గిన సౌండ్. సర్పంచ్ గారు రండి, ముందురండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ని కూడా ఒక్కసారి అందరం కలిసి సన్మానించుకుందాము. క్షణం తీసుకురామా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. ఈరోజు మన
జిల్లా పరిషత్ హై స్కూలు బాగా కష్టపడి చదివి మనకి గ్రామానికి కానీ అటు తల్లిదండ్రులు కానీ ఇటు ఉపాధ్యాయులు కానీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే మన పెదర్లపాడు గ్రామం అంటే మనకి రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన పేరుంది. ఎందుకంటే మంది మారుమూల ప్రాంతమైనా కానీ మనము రాజకీయంలో కానీ సేవలో కానీ చదువులో కానీ ఎక్కడా కూడా వెనుకబడి లేరు మన గ్రామస్తులు. మన గ్రామస్తులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎమ్మెల్యే అయిన సందర్భాలు ఉన్నాయి, రాజకీయాల్లో కూడా ముందంజలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంతేగాక మీరందరూ కూడా బాగా కష్టపడి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక్కసారి పేపర్ చదివి మీకు ఏ అయితే బాగా ముందుకు వస్తాయో ఆ క్వశ్చన్లకి మీరు ఆన్సర్ రాసి తర్వాత రాని వాటి గురించి ఆలోచన చేసి మీరు ఉత్తీర్ణులు అయ్యి మంచిగా మీరు కలెక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అవి మీరు మన గ్రామానికి అన్ని విధాలుగా తోడ్పడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. అరే 10th క్లాస్ వాళ్ళు ఒకసారి చేయతండి. నమ్మకం వచ్చింది, పాస్ అయ్యే శక్తి వచ్చింది అన్న వాళ్ళు ఒకసారి చేయతండి. వెరీ గుడ్. మీరు ఇచ్చిన మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ 9th క్లాస్ వాళ్ళు వచ్చేసి ఈ డయాస్ మొత్తం ఖాళీ చేయాలి. ఇక్కడ డయాస్ ఉండదు, ఇక జస్ట్ ఇలా ఒక చైర్ ఉంటుంది అంటే ఒక చైర్ ఉంటే మొత్తం ఇంకేమో నిలిపోవాలి, ఖాళీ జరిగింది. దీన్ని ఖాళీ చేయాలి. అరే ఒక్క నిమిషం, నేను మేడం గారికి ఇచ్చాను అవకాశం, ఇచ్చారా మాట్లాడే అవకాశం ఇచ్చాను, కానీ సార్ కూడా జడ్పీటీసీ ఓకేరెడ్డి గారిని ఒక 2 నిమిషాలు మీ గురించి మాట్లాడడం కోరుతాను. ఒక్క నిమిషంలో ముగిస్తాను. మీరందరూ ఇప్పుడంతా కూడా మీ ఆలోచన, మీ కల్చరల్ యాక్టివిటీస్ మీద ఉందనే విషయం నాకు అర్థమవుతుంది.